ప్రారంభోత్సవ కార్యక్రమాలకు వెళ్లే హీరోయిన్లు దుస్తుల విషయంలో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం లేదా? మహిళలు వారికి ఇష్టమైన దుస్తులు ధరించవచ్చు, కాకపోతే బయటకు వెళ్ళినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి, స్వీయ రక్షణ ఏర్పాటు చేసుకోవాలి అని నాగబాబు కూడా సెలవిచ్చారు. ఇలాంటి వారిని దృష్టిలో ఉంచుకునే అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అనే సామెత వచ్చి ఉంటుంది. సినిమా అంటేనే గ్లామర్ ఫీల్డ్. అందున మహిళా నటులు బయటకు వస్తే వారిని చూడడానికి జనం ఎగబడతారు. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ మాటల్లో చెప్పాలంటే ఫ్యాన్స్ అనేవాళ్ళు కొన్ని సందర్భాలలో దారుణంగా వ్యవహరిస్తారు. హీరోలను కూడా ఇబ్బందుల పాలు చేస్తారు, పిసికేస్తారు. అందుకే తన పైకి ఎగబడే ఫ్యాన్స్ను ప్రముఖ హీరో బాలకృష్ణ కొడుతుంటారని ఆయన అన్నారు. ఈ క్రమంలో హీరోయిన్ల పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అలాంటప్పుడు నాగబాబు చెప్తున్నట్టుగా స్వీయ రక్షణ చేసుకోవాల్సింది హీరోయిన్లే కదా. జరగరానిది జరిగితే బాధపడాల్సింది ఎవరు? అభిమానం ముసుగులో ఎవరైనా హద్దు మీరి ప్రవర్తిస్తే ఇబ్బంది పడేది ఎవరో నాగబాబు, ప్రకాష్ రాజులకు తెలీదా? జనసమూహంలోకి వెళ్ళినప్పుడు చీరకట్టులో వెళితే మంచిదని సలహా ఇవ్వడం తప్పెందుకు అవుతుంది? చిట్టి పొట్టి బట్టలతో కనబడిన హీరోయిన్లపైకి జనం ఎగబడి అది తొక్కిసలాట్లకు దారితీస్తే పరిస్థితి ఏమిటి? తొక్కిసలాటలో ఏమైనా జరగచ్చు కదా. మహిళా సాధికారత అంటే ఏమిటి? వస్త్రధారణ విషయంలో కట్టుబాటు అవసరమా లేదా? స్వేచ్ఛ అంటే ఏమిటి? వంటి అంశాలు శివాజీ పుణ్యమా అని మళ్ళీ చర్చనీయాంశమయ్యాయి. సృష్టి ధర్మం కారణంగా మహిళలు శారీరకంగా పురుషుల కంటే బలహీనులైతే ఉండవచ్చు గాని మిగతా విషయాలలో కాదు. సమాన అవకాశాలు కల్పిస్తే మహిళలు ఏ రంగంలోనైనా రాణిస్తారని చరిత్ర రుజువు చేసింది. పాలనలో కూడా పురుషులకు తాము ఏం తీసిపోమని అనేక మంది మహిళా నాయకులు రుజువు చేసుకున్నారు. ఇందిరాగాంధీ, మార్గరెట్ థాచర్, సిరిమావో, బండారు నాయకే వంటి శక్తివంతమైన మహిళా నాయకులను చూశాం. అంతర్జాతీయంగా పేరొందిన కంపెనీలకు మహిళలు సారథ్యం వహిస్తున్నారు. అవకాశం లభించాలే గాని మహిళలు సమర్థవంతంగా పనిచేస్తారని అనేక సందర్భాల్లో రుజువైంది. దురదృష్టవశాత్తు మహిళా సాధికారతకు నిర్వచనాన్ని కొందరు మార్చివేస్తున్నారు. వస్త్రధారణకు మహిళా సాధికారతకు సంబంధం ఏమిటి? శరీర భాగాలను అది స్త్రీలైనా పురుషులైనా ప్రదర్శించడం వాంఛనీయమా? వస్త్రధారణలో వెచ్చలవిడితనం, సాధికారత, స్వేచ్ఛ ఎలా అవుతుంది? అదే నిజమైతే పర్యవసానాలకు కూడా సిద్ధం కావాలి కదా. పాశ్చాత్య దేశాల సంస్కృతి వేరు, మన దేశ సంస్కృతి వేరు. అనాదిగా మనకంటూ ఏర్పరచుకున్న సంస్కృతి కట్టుబాట్లకు అలవాటు పడిన మనం అంగ ప్రదర్శన చేసే వారి పట్ల చులకన భావంతో వ్యవహరిస్తాం. అంతేకాదు, మన దేశంలో వృత్తులను బట్టి డ్రెస్ కోడ్ పెట్టుకున్నాం. బహిరంగ ప్రదేశాలలో ఎలా ఉండకూడదని నిర్ణయించుకున్నాం. గ్లామర్ ఫీల్డ్గా చెప్పుకునే సినిమా రంగంలో కూడా చాలా కాలం పాటు ఈ కట్టుబాట్లు కొనసాగాయి. ఈ విషయంలో సినిమా నిర్మాతలు, దర్శకులు, రచయితలు, నటులు చాలా జాగ్రత్తలు తీసుకునేవారు. ఈ సందర్భంగా ఒక సంఘటన గురించి చెప్పుకోవాలి. చాలా కాలం క్రితం ఒక సినిమాలో అమ్మాయి గారు అంటే హీరోయిన్ ఏం చేస్తున్నారని ఒక పాత్రధారి ప్రశ్నించగా స్నానం చేస్తున్నారు అని మరో పాత్రధారితో చెప్పించారు. స్నానం చేస్తున్నారని మాటల రచయిత రాయడాన్ని సదరు సినిమా దర్శకుడు అభ్యంతర పెట్టారు. హీరోయిన్ స్నానం చేస్తున్నారంటే కొందరు ప్రేక్షకుల్లో మనోవికారాలు ఏర్పడతాయన్నది సదరు దర్శకుడి అభ్యంతరం. ఆ తరం వారు అంత ఉన్నతంగా ఆలోచించారు. ఇప్పుడు స్నానం చేయడాన్నే చూపించేస్తున్నారు. మనం కూడా చూస్తూ ఆనందిస్తున్నాం. శృంగార రస సన్నివేశాలలో కూడా హద్దులు చెరిగిపోయాయి. ఒకప్పటి హీరోయిన్లను కౌగిలించుకునే సందర్భాల్లో హీరో ఎదకు తమ ఎద తగలకుండా చేతులొడ్డు పెట్టుకునేవారు. ఇప్పుడు సెన్సార్ బోర్డు ఉందో లేదో తెలియని పరిస్థితి కొన్ని సినిమాల్లో చూస్తున్నాం. పాశ్చాత్య దేశాల్లో ప్రేమికులు లేదా భార్యాభర్తలు నడి రోడ్డుపై ముద్దులు పెట్టుకుంటారు. అది వారి సంస్కృతిలో భాగం. మన దేశంలో బహిరంగ శృంగారం నిషేధం. స్వేచ్ఛ పేరిట దుస్తులు విప్పుకొని తిరగడం కూడా మన దగ్గర నిషేధం. పబ్లిక్ న్యూసెన్స్
అని ఒక చట్టం ఉంటుంది. ఈ కారణంగానే శ్రీరెడ్డి అనే ఆమె కొంతకాలం క్రితం ఫిలిం ఛాంబర్ వద్ద దుస్తులు విప్పడానికి ప్రయత్నించినప్పుడు పోలీసులు అడ్డుపడి అరెస్టు చేశారు. వృత్తులను బట్టి కూడా డ్రెస్ కోడ్ నిర్ణయించడానికి కారణం ఉంది. వైద్యుల విషయానికి వద్దాం. మన దేశంలో వైద్య వృత్తిలో ఉన్న వారికి భారతీయ వైద్య మండలి డ్రెస్ కోడ్ నిర్ణయించింది. పురుషులైతే జీన్స్ ప్యాంట్, టీషర్ట్లు వంటి ఫ్యాషనబుల్ దుస్తులు ధరించకూడదు. మహిళలైతే మితిమీరిన అలంకరణ చేసుకోకూడదు. గోళ్లు పెంచుకొని నెయిల్ పాలిష్ కూడా వేసుకోకూడదన్న నిబంధనలు ఉన్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. రోగులకు వైద్యులపై గౌరవ భావం ఏర్పడాలి. వైద్యో నారాయణో అంటారు. అంటే వారిలో దేవుడిని మాత్రమే రోగులు చూడాలన్న ఉద్దేశంతో ఇలాంటి నియమ నిబంధనలు పెట్టారు. యాప్రాన్ ధరించి కనబడే వైద్యుల పట్ల మనకు తెలియకుండానే గౌరవ భావం ఏర్పడుతుంది. అలా కాకుండా వైద్యులు కూడా చిట్టిపొట్టి దుస్తులు ధరిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు నిక్కర్లు వేసుకొని తిరుగుతున్నారు. అది వారి సౌకర్యం కోసం. ఆ వృత్తిలో ఉన్న వారికి అలాంటి దుస్తులు సౌకర్యంగా ఉంటాయేమో. వారికి ప్రజలతో సంబంధం ఉండదు. వారిని ఎవరు కార్యాలయాలకు వెళ్ళి కలవరు కూడా. న్యాయమూర్తుల విషయానికి వద్దాం. వారికి కూడా డ్రెస్ కోడ్ ఉంది. న్యాయమూర్తులను చూడగానే లేచి నిలబడి గౌరవించాలన్న ఉద్దేశంతో డ్రెస్ కోడ్ పెట్టుంటారు. వస్త్రధారణ విషయంలో మాకు స్వేచ్ఛ లేదా అని న్యాయమూర్తులు, వైద్యులు వంటి ఉన్నత వృత్తుల్లో ఉన్నవారు చిట్టిపొట్టి దుస్తులు ధరిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సమాజం పట్ల మనకు ఒక బాధ్యత ఉంటుంది. పుష్ప సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట సంఘటనలో ప్రముఖ హీరో అల్లు అర్జున్ పై పోలీసులు కేసు నమోదు చేశారు కదా. నేను నటించిన సినిమా చూడడానికి థియేటర్కు వెళ్లే స్వేచ్ఛ నాకు లేదా అని అర్జున్ ప్రశ్నించవచ్చు కదా. అతను వెళ్లడం వల్లనే అక్కడ తొక్కిసలాట జరిగింది. తగిన జాగ్రత్తలు తీసుకోకుండా జనంలోకి సినిమా నటులు వెళ్ళకూడదని ఈ సంఘటన చెబుతోంది.